మీరు రీసెంట్గా ఒక మూవీ చేశారు కదా, మూవీ ఏంటిది? నేను నా లల్లి. ఆ మూవీలో మీరు హీరోయిన్, మ్మ్. అది అంటే వైఫ్ హీరోయిన్, వైఫ్ వైఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయి. ఆ, ఇంకా డేట్స్ ఫిక్సింగ్స్ అవన్నీ అవ్వలేదు. ఫోటోషూట్స్ అంతా అయిపోయినాక మ్మ్. మొత్తం ఫిక్సింగ్కి వెళ్ళిపోతారు. సత్యారెడ్డి అంకుల్ అని డైరెక్టర్ అని ఒకరు ఉన్నారు, వైజాగ్ ఎంపీ. మ్మ్. ఆయన కూడా కొన్ని మూవీస్ చేశారు అప్పట్లో, మంచి హిట్ మూవీస్. ఇప్పుడు వాళ్ళు పేట్రియాటిక్ బేస్డ్ ఫిలిం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి అది పాకిస్తాన్ ఇండియా వార్ వల్ల లాగ్ అవుతా వచ్చింది, ప్లస్ డేట్స్ కూడా కుదరలేదని చెప్పారు. మ్మ్. సో అది ఓకే ఓకే. ఇప్పుడు మీకు బాలకృష్ణ మూవీలో కూడా ఏదో ఆఫర్ లాగా ఉంది. మమ్మీ వాళ్ళు మాట్లాడారని, మమ్మీ చూసుకుంటారు యాక్చువల్లీ అని. నాకు పెద్దగా నాకెలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నేను అంత పెద్దదాన్ని కాదు, నేను అంత చెప్పేదాన్ని కూడా కాదు. మమ్మీ అంటే మమ్మీ అన్నీ చూసుకుంటారు, అన్నీ మేనేజ్ చేసుకుంటారు కాబట్టి నేను అన్నీ మమ్మీకే చెప్తాను. ఐ మీన్ మమ్మీయే చూసుకుంటారు. ఫోన్ కాల్స్ కానీ ఏం కానీ ఎవరితో మాట్లాడాలన్నా మమ్మీయే మాట్లాడతారు. సో మమ్మీకే బాగా తెలుసు నా మీద. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో పెద్ద హీరోలతో కూడా, అంటే ఆ ప్రాజెక్ట్లో ఏ రోలో తెలియదు కానీ పెద్ద హీరోలతో కూడా ఉన్నాయని తెలిసింది. అవునవును ఉన్నాయి. ఏవి ప్రాజెక్ట్స్ అవి మీవి? గీతా ఆర్ట్స్, బాలకృష్ణ సార్ మేనేజర్తో మాట్లాడడం అది ఒకటి, ఇంకా తమిళ్ మూవీ ఒకటి. ఓకే, అది పాన్ ఇండియా మూవీ. ఇంకా సెట్స్ అవన్నీ జరుగుతున్నాయి ఆన్ ద వే. ఇంకా ఉన్నట్టున్నాయి. మా అంకుల్, మేకప్ అంకుల్ కూడా చెప్పారు, అవి కూడా అలా అలా కొన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు సింగర్ మనుతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నాది నా మీద కంటే మా మమ్మీదే ఎక్కువ. నేనంటే చిన్నపిల్లని కాబట్టి నాకంత, నేను వెళ్ళినప్పుడు మాట్లాడతాను, కలుస్తాను, బాగుంటారు, చాలా మంచిగా చూసుకుంటారు. వెళ్ళినప్పుడు ఏది తక్కువ చేయకుండా అన్నీ తెప్పిస్తారు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మా మమ్మీ మా అంకుల్కి చాలా బాండింగ్ ఎక్కువ. నాకు కూడా కొన్నిసార్లు అసూయ వస్తుంది వాళ్ళని చూస్తే. లైక్ నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను ఎక్కువ మాట్లాడను యాక్చువల్లీ, నేను చాలా ఇంట్రోవర్ట్. ఓకే, కానీ కలిసిపోతే నేను ఆగదు. అదే, ఆయన సాంగ్స్ పాడతారు కదా, ఆయన పాటలు వింటుంటారా మీరు? చాలా ఇష్టం, బాగుంటాయి అన్ని సాంగ్స్, చాలా బాగుంటాయి. మేము రజనీకాంత్ అంకుల్ మూవీకి కూడా వెళ్తాం, ఆయన వాయిస్ డబ్బింగ్ బాగుంటుంది. ఆయన వాయిస్ చాలా స్వీట్. అదే అదే, వాళ్ళ అన్న వాళ్ళు కూడా తబలా వాయిస్తారు, వాళ్ళ అక్క కూడా క్యారెక్టర్స్ చేశారు మమ్మీతో పాటు కలిసి. దాదాపు మనోగారు 25,000+ పాడుంటారు సాంగ్స్. అందులో మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా? నాకు తిలానా తిలానా సాంగ్ చాలా ఇష్టం. ముత్తు సినిమా కదా. ఓకే, రజనీకాంత్ గారు అండ్ మీనా గారు నటించారు. ఆ మూవీ కూడా బాగుంటది. డబ్బింగ్ కూడా ఈయనే చెప్పినట్టు. అవును, రజనీకాంత్ వాయిస్ కి ఈయనే చెప్తారు, మనోగారు తెలుగు మూవీస్ కి ఈయనే చెప్తారు. అవును, తమిళ్ కూడా మనోగారు చెప్తారు అనుకుంటా కదా, కాదా? నాకు అంత ఐడియా లేదు. అయితే నేనైతే తమిళ్ చూడలేదు ఒరిజినల్ గా, నేనైతే తెలుగు డబ్బుడే చూసాను అన్ని. రజనీకాంత్ మనోగారి వాయిస్ అసలు రజనీకాంత్ వాయిస్ లాగా సెట్ అయిపోతాయి యాక్చువల్గా. తిలానా తిలానా పాట ఒకసారి పాడగలుగుతారా? సాంగ్ మీకేం ఐడియా ఉండదా? అంటే పాడతారా యాక్చువల్, మామూలుగా పాడతారా? పాడతాను కానీ అప్పుడప్పుడు క్లిక్ అవ్వవు. నేను లిరిక్స్ చూసుకొనే పాడతాను. ఓకే, సాంగ్ అయినా అప్పుడు క్లియర్గా వస్తుంది, లేకపోతే నేను లిరిక్స్ని మార్చేస్తుంటాను. ఓకే ఓకే.